ప్రైజ్ లా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా ఇతర హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగము 121 కీర్తన 1వ వచనం. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయము కలుగును? యెహోవానే నాకు సహాయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొండల తట్టు కన్నులెత్తుచున్నాను. భక్తుడైన దావీదు కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం కలుగును? యెహోవానే నాకు సహాయం అని మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడండి. మరి మనం చూసినట్లయితే మరి ఈ లోకంలో ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఎవరు సహాయం చేయదురా అని వారి కోసం మనం ఆలోచించే వారిగా ఉంటాం. లేకపోతే వారి యొద్దకు మనం వెళ్ళి నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు సహాయం అని మనం అడుగుతూ ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, కొండల తట్టు కన్నులెత్తినా ఎక్కడ నుండి నాకు సహాయం కలుగుతుంది? ఎక్కడ నుండి నాకు కూడా సహాయం కలుగదు. యెహోవానే మనకు సహాయం అని మరి భక్తుడైన దావీదు మాట్లాడుచున్నాడండి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన మీ లోకంలో మొట్టమొదటిగా మరి మనకు ఏమైనా కావలసి ఉంటే అది అన్నీ ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడని మనము గుర్తించక ఈ లోకమైన వారి యొద్దకు మనం వెళ్తూ ఉంటాం. కానీ దావీదు దేవుని మీద ఆనుకుని ఉన్నాడు, దేవుని వెంబడి నడిచిన వాడు. మరి దావీదుకు మరి ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో లేకున్నా కానీ తను కొండల తట్టు కన్నులెత్తిన నాకు సహాయం దొరకదు, యెహోవానే నాకు సహాయం. నా దేవుడు సహాయం చేయవాడు, నా దేవుడు నా మనవి వినువాడు, మరి నా దేవుడు నా వెంబడి ఉన్నవాడని మరి విశ్వాసంతో మరి దావీదు మరి మాట్లాడుచున్నాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కొండల తట్టు కన్నులెత్తిన సహాయం దొరకదని మనకు తెలుసు. కానీ దేవుని సహాయము లేకుండా, దేవుడు మనకు వారి ద్వారా సహాయం లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. అయ్యో మొదటి స్థానము దేవుని వైపు మనం చూచువారుగా ఉండాలి. తర్వాత మనము మరి దేవుని యొక్క సహాయాన్ని మనం పొందినట్లయితే మేలు పొందుకునే వారిగా ఉంటాం. ఈ లోకంలో ఎవరి ఎద్దుకు వెళ్ళి మనం సహాయం పొందిన మరల వారికి మనము ఇచ్చి వేయాలి, మరి రెండంతులుగా మనం ఇవ్వాలి. కానీ మన దేవుని యొద్ద మనం సహాయం పొందినట్లయితే ఆయనకి ఇవ్వవలసిన పని లేదు, ఆయనకి తీర్చవలసిన పని లేదండి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో నీతో నాతో ఏమని మాట్లాడుచున్నాడంటే, యెహోవా యందు మనం నమ్మకించువారుగా ఉండాలి, యెహోవా వైపు చూచువారుగా ఉండాలి, యెహోవా సహాయాన్ని పొందుకునే వారుగా ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, మనం పూనుకున్న పని జరుగుతుంది. మరి ఇక్కడ కింద వచనాలు అంటాడు, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం కలుగును? యెహోవానే నాకు సహాయము, ఆయనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన ఈ పాదమును తొట్రలనీయుడు, నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడని మరి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నాడండి. మరి ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా ఉండునని, నీడగా ఉండునని. మరి నీ పగలు ఎండదబ్బైనను, రాత్రి వెనుదబ్బైనను నీకు తగులదు, ఏ అపాయము నీ ఎత్తుకు రాదని మరి ప్రియ భక్తుడు తెలియచేయుచున్నాడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నాన్న దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నారు. మనం ఎవరి వైపు చూచిన కంటే మనం దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరుతూ విజ్ఞాపన చేయవారుగా, ప్రార్థన చేయవారుగా, కన్నీళ్లు విడిచువారుగా ఉంటే మనం ఫలము పొందుకునే వారుగా ఉంటాము. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమె కొండల తట్టు కన్నులెత్తుచున్నా, ఎక్కడ నుండి సాయం వచ్చునయ్యా? కొండల తట్టు కన్నులెత్తుచున్నా, ఎక్కడ నుండి సాయం వచ్చునయ్యా? యెహోవా వలనే నాకు సాయం వచ్చెను, యెహోవాయే నాకు జయమిచ్చెను. యెహోవా వలనే నాకు సాయం వచ్చెను, యెహోవాయే నాకు జయమిచ్చెను.
కొండల తట్టు కన్నులెత్తుచున్నా, ఎక్కడ నుండి సాయం వచ్చునయ్యా. కొండల తట్టు కన్నులెత్తుచున్నా, ఎక్కడ నుండి సాయం వచ్చునయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.